మేఘారెడ్డి గారు అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ మన రాష్ట్రంలో ఈ మున్సిపాలిటీలకు సంబంధించి ఈ ఎల్ఆర్ఎస్ స్కీము మనం 25% డిస్కౌంట్తోన ఈ నెల ఆఖరి వరకు పెట్టున్నాం అధ్యక్ష. ఈ స్కీమ్ సంబంధించిన ప్లాట్లు ఓనర్లు కానీ వాళ్ళ పిల్లల చదువులకు కానీ ఇల్లు కట్టుకున్నాలన్నా కానీ పర్మిషన్ లేక చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుండే. ఆ పర్మిషన్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మార్చ్ ఎండింగ్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ కానీ అది కొంచెం వాళ్ళకు ఈ ట్యాక్స్ కట్టే ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఆ స్కీమ్ను ఏప్రిల్ ఆఖరి వరకు ఒక నెల ఎక్స్టెండ్ చేస్తే మనకు వాళ్ళకందరికి పర్మిషన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని, దాంతోపాటు ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఓటీఎస్ స్కీమ్ ఇచ్చినారు అధ్యక్ష. అది కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు అన్ని మున్సిపాలిటీలకు కూడా ఇస్తే అది కూడా అందరూ ఉపయోగించుకుంటారు కాబట్టి అది కూడా మన ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని, దాంతోపాటు ఈ వనపర్తి నియోజకవర్గంలో ఈ కెనాల్స్కి సంబంధించి D8, D5 బుద్ధారం రైట్ కెనాల్, గన్పురం రైట్ కెనాల్, గన్పూర్కి సంబంధించిన ఈ కెనాల్స్ అన్నీ ఈ ఎండాకాలంలో ఆ టేల్ ఎండ్కి వాటర్ పోవట్లేదు కాబట్టి ఆ సిల్ట్ తీసేసి ఆ జంగల్ క్లియరెన్స్ తీయాలని అది కూడా గౌరవ మంత్రి గారు దృష్టిలో పెట్టుకోవాలని, దాంతోపాటు పెబ్బేరు కొత్త రెవెన్యూ డివిజన్ అడిగినాం, కొన్ని మండలాలు అడిగినాం, అవి కూడా కొన్ని కన్సిడర్ చేయమని అడుగుతూ వనపర్తి నియోజకవర్గంలో బైపాస్ రోడ్డు కానీ కొన్ని కాంచెరుకు సంబంధించిన పెద్దగూడెం సవాయిగూడెం సంబంధించిన ఆ కెనాల్ ఫారెస్ట్ రెవెన్యూ ఇష్యూ ఉంది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ, దాంతోపాటు జేఎన్టీతో పాటు కొన్ని 12 SC, ST, BC మైనార్టీ స్కూల్స్ అన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి, దానికి సొంత భవనాలు చేయాలని, దాంతోపాటు అతి ముఖ్య విషయం మా డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ఉన్నారు. వనపర్తిలో ఈ హైదరాబాద్ చుట్టుపక్కలనే హైడ్రా ఆపరేట్ చేస్తున్నారు. వనపర్తిలో పెబ్బేర్ సంతకు సంబంధించి ఆసియా ఖండంలో అతిపెద్ద సంత, దాని మీద కొంతమంది కన్నుబడి కబ్జా చేస్తున్నారు. దాంతోపాటు వనపర్తిలో టెంపుల్ ల్యాండ్కి సంబంధించి అది కబ్జా అయింది. దాంతోపాటు ఆలంపూర్ కాన్స్టిట్యున్సీలో మానపోడు మండలంలో కృష్ణానదిని కూడా కొంచెం కబ్జా చేస్తున్నారు. గౌరవ డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకమైన రిక్వెస్ట్, హైడ్రాన్ ఒక్కసారిగా వనపర్తి సైడ్ పంపిస్తే అక్కడ చాలా అవసరం ఉంది కాబట్టి అది కూడా పంపించమని కోరుకుంటూ, దాంతోపాటు ఈ వనపర్తికి సంబంధించిన ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, గౌరవ మంత్రివర్యులకి ప్రాతపూర్వకంగా ఇస్తాం, అవన్నీ చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు మేఘారెడ్డి చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ పాయం వెంకటేశ్వర్లు. ధన్యవాదాలు అధ్యక్ష. పెనుబాక నియోజకవర్గం కరగూడెం మండలంలో ఈ పులుసుమంత ప్రాజెక్టు అనేది చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది అధ్యక్ష. గతంలో కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పులుసుమంత ప్రాజెక్టుకు సంబంధించి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదే డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారికి కూడా ఈ విషయం తెలుసు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లాం. వర్షాధారం పైన పండేటటువంటి మండలం కరగూడెం మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం, ఆదివాసీలు ఉన్న ప్రాంతం, పేద రైతులున్న ప్రాంతం, సరైనటువంటి రిజర్వాయర్స్ కానీ పెద్ద చెరువులు కానీ లేవు అధ్యక్ష. వర్షాధారం పైన పడినటువంటి ఈ మండలానికి పులుసుమంత ప్రాజెక్టు నిధులు మంజూరు చేయాలని గతంలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. సానుకూలంగా స్పందించారు. తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి పులుసుబంద్ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని చెప్పేసి తమ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. నోట్ చేసుకోండి అధ్యక్ష. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, నెల రోజుల ముందు వరకు 4th సిటీ అనేవాళ్ళం అధ్యక్ష, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ. 7 మండలాలు 54 గ్రామాల పరిధిలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది అధ్యక్ష. మహేశ్వరం, కందుకూర్, యాచారం, మంచాల్, ఇబ్రాహీంపట్నం, కడతాల్, ఆమన్గల్ 7, దాంట్లో 54 గ్రామాలు తీసుకుంటామని అనౌన్స్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ఈ 4 మండలాల్లో 4 మండలాలలో 14,000 ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేశాం అధ్యక్ష. అప్పుడు దాదాపు 1,500 కోట్లు పెట్టి. నాకు అర్థమైంది ఏంటంటే ఆ ల్యాండ్ ఉన్నంత వరకే ఫ్యూచర్ సిటీ అనేది చేస్తున్నారని అర్థమవుతుంది అధ్యక్ష. కానీ ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ ఆందోళన చెందుతున్నారు. కొన్ని మండలాలలో ఎగ్జాంపుల్ అధ్యక్ష కందుకూరు ఉంది. దాదాపుగా 30-40 సంవత్సరాల నుండి మండలంతో ఒకటిగా ఉంటే 35 గ్రామ పంచాయతీలలో 26 గ్రామ పంచాయతీలు ఫ్యూచర్ సిటీ అంటున్నారు అధ్యక్ష. మిగతా 9 గ్రామ పంచాయతీలు నేదనూరు, జైత్వరం, బొచ్చపల్లి, పుల్మామిడి, దన్నారం, చిప్పలపల్లి, మురళీనగర్, దావత్గూడ తండ, పెద్దమ్మ తండ, ఇట్లా 9 గ్రామాల అధ్యక్ష.
వీళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు. రేపొద్దున ఫ్యూచర్ సిటీ బాగా డెవలప్ అయితే మేమందరం కూడా దీపం చుట్టూ చీకట్లాగా అయిపోతుంది మా పరిస్థితి అని ఆందోళన చెందుతున్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ప్రభుత్వానికి ఏంటంటే, కొంత ల్యాండ్ ఉన్నంత వరకు ఫ్యూచర్ సిటీ అంటున్నారు, అట్లా కాకుండా 7 మండలాలను కూడా ఫ్యూచర్ సిటీగా డిక్లేర్ చేయండి అధ్యక్ష. ఆటోమేటిక్గా అదంతా కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుందని అక్కడున్న ప్రజలందరూ ఆశిస్తున్నారు. కాబట్టి అది ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే డ్రోన్ ద్వారా సర్వే చేస్తూ ఎక్కడెక్కడైతే ఆ ల్యాండ్ ఉందో అది మాత్రమే తీసుకున్నట్టు అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి దయచేసి అది కూడా ఆలోచించమని ప్రభుత్వాన్ని కోరుతున్నా. అసలు ఏ ప్రాతిపదికన తీసుకున్నా కూడా అర్థం కాలేదు అధ్యక్ష. కాబట్టి గూగుల్ మ్యాప్ పెట్టి ఏదో సర్వే చేసి డ్రోన్ ద్వారా సర్వే చేసి తీసుకున్నట్టు అట్లా కాకుండా ఒక ప్రతిపాదికన అన్ని మండలాలు అన్ని గ్రామాలు కలిపి తీసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఆందోళన లేకుండా ఉంటుందని మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ సిటీకి ఇంతకుముందు HMDA విధి విధానాలు ఉండేది అధ్యక్ష. తర్వాత దాని విధి విధానాలు ఏంటో ఖచ్చితంగా చెప్పాలి అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, ఈ ఫ్యూచర్ సిటీకి కొంగర్ నుండి 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటున్నారు అధ్యక్ష. నిజానికి ఈ రోడ్ అవసరం లేదు అధ్యక్ష. ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ ల్యాండ్కి అటుపక్క ఇటుపక్క శ్రీశైలం హైవే ఉంది అధ్యక్ష, అక్కడేమో నాగార్జున సాగర్ రోడ్ ఉంది అధ్యక్ష. అదే కాకుండా ఈ ల్యాండ్కి ఒక 200 ఫీట్ రోడ్ కూడా వేసి పెట్టున్నాం అధ్యక్ష, పెద్ద రోడ్ వేసి పెట్టున్నాం. అదే కాకుండా ఈ ల్యాండ్కి ఒక 10-15 రోడ్లు ఉంటాయి అధ్యక్ష చుట్టూ, అన్నీ కూడా డబుల్ రోడ్లు అధ్యక్ష. కావాలంటే